నాన్నగారు చెప్పారు. దబాది దబాదా దబా. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ జెండు బొమ్మలు పట్టుకుని రెడీ ఉన్నట్టు చెప్తా. ఎందుకంటే మళ్ళీ మనం తలనొప్పి తెప్పించిన సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మూవీస్ ఆర్ ఫ్రెండ్స్, ఫిలిమ్స్ దట్ టార్చర్ ది ఆడియన్స్ వెల్ వాచింగ్ ఇన్ థియేటర్స్ పార్ట్ 3. దానికంటే ముందు నాన్న వ్యూర్ అన్నందుకు వీడియో చూసి వెళ్ళిపోతావా ఏంద్రా? సబ్స్క్రైబ్ చేసుకోరా బాబు. అదొక్కటే కాదు, లైక్ కట్టు, షేర్ కట్టు అననేటర్. నువ్వు వీడియో స్టార్ట్ కొట్టరా. నెంబర్ 1 ఆన్ ద లిస్ట్ ఈస్ పూరి వదిలిన బాణాలు. దేవుడు చేసిన మనుషులు. ఓ సారీ స్టోరీ చెప్పాలి కదా, ఉండి చెప్పతా. ఏమండవే, స్టోరీ ఏం లేదు అక్కడ, నేనే చెప్తాను. అది కాదు నాగా, కోపం అంటే ఎలా? ఆ అరటిపండు ఉందా, ఈ అరటిపండు, దీని చుట్టూ కూడా మనకు కథలో వచ్చి తెలుసా? అదేంటంటే అరటిపండు తొక్క తీసి రోడ్డు మీద వేస్తే ఫస్ట్ హాఫ్, అదే అరటిపండు తొక్క తీసి డస్ట్బిన్లో వేస్తే సెకండ్ హాఫ్. ఈ కాన్సెప్ట్ విన్నాక లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్గా మా బుర్ర దొబ్బింది. కట్టుపన్న హీరో అనాథ, హీరోయిన్ కూడా అనాథ. హీరో ఏమో ఇండియాలో ఇక్కడ, హీరోయిన్ ఏమో బ్యాంకాక్లో అక్కడ. ఎందుకు? మసాజ్ కోసమేగా. జస్ట్ బై టాక్ అంతే. వీరిద్దరినీ కలపడానికి మన విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి గారు అరటిపండు తొక్కరించుకుంటారు. పూరి గారు రవణ కాంబో అంటే ఒక ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మ, నేనింతే లాంటి సినిమాలు. అలాంటి కాంబో నుండి తొక్క చుట్టు కదేంట్రా? నాకు తెలిసి ఇది ఒక సినిమా ఉందని రవణ ఫ్యాన్స్ కూడా మర్చిపోయి ఉంటారు. ఆ రేంజ్ ఆర్డియాక్స్ ఇదే. ఫస్ట్ హాఫ్ అంతా విలన్ ప్రకాష్ రాజ్ ఏమో హీరోయిన్ కనబడితే చాలు గదిలో పెట్టి గిబి 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 అని అంటానే ఉంటాడు. సెకండ్ హాఫ్ అంతా చెల్లమ్మ రా చెల్లమ్మ, ఈ అనాథాన్ని నేను వదిలేయకమ్మా అని పూతరేకు డైలాగులు. మళ్ళీ భోషణలో పెట్టుకోవాల్సిందిరా బుర్ర మనం అయితే అందం విన్నాక. ఇంకా హీరో కూడా అంతే, హీరోయిన్ బ్యాక్ చేసి గడగడ శంక అనమాట. ఇక్కడతో ఆగడు, వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ చేద్దామని అనుకుని వెళ్తాడు. హీరోయిన్ తోసేసరికి ఇదంతా దేవుడి లీలే అని అంటాడనమాట. ఒరే, ఇలా అయితే ప్రతివాడు కూడా ట్రై చేసి దేవుడి లీలే అనేస్తే ఇక గవర్నమెంట్ ఎందుకు, పోలీసులు ఎందుకురా? గుడిసలోడా గుడాతలోడా అని చిడతలు వాయించుకోవడం తప్ప. ఏదైనా బాగుంది అంటే మూవీలోని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ అలాగే మన ఆలియన్ బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ అయితే తోపు ఉంటుంది. సో రవణ్ని ఎంత ట్రై చేసినా కూడా మూవీలో అసలు ఆ ఎనర్జీ ఎక్కడ కనిపించదు, ఎందుకంటే స్క్రిప్ట్ సరిపోలేదు. ఇలా కథ లేక సీన్స్ కూడా బాగోక అట్టర్ డిజాస్టర్ అయిపోవడమే కాదు, పూరి అండ్ రవణ కాంబోలో ఇంకొక మూవీ కూడా రాకుండా అయిపోయింది ఈ సినిమా వల్ల. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఈస్ జై చెన్నకేశవ, అదే పల్నాటి బ్రహ్మనాయుడు. ఇందులో మన బాలయ్యకి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. ఎందుకు? మాస్ అని అనిపించడం కోసం. హీరో వెళ్ళి విలన్ గుద్దితే వాడు గోడకు పనిలో అక్కడే ఉండిపోతాడు అనమాట మెక్కి. ఎందుకు? మళ్ళీ మాస్ అని మంచిత అనిపించడం కోసం. ఆ తర్వాత హీరో మళ్ళీ చేపైకెత్తి దిగు అని వేలితో సైగ చేస్తే గానీ గోడ మీద దిగడం విలను. ఎందుకు? ఈ పాడి మీకు అర్థమైపోయి ఉండాలి. మాస్ అని మళ్ళీ మంచిది అనిపించడం కోసం. హీరో విలన్ ఇంటికి వెళ్ళి ఎంట్రారు నన్ను పీకిదని తంతాడు. అక్కడితో మన విలన్ గాల్లో జై బాలయ్య అనుకుంటూ వెళ్ళి కూర్చో పడతాడు. మళ్ళీ ఎవరనుకున్నారో వెళ్ళింది? జయప్రకాష్ రెడ్డి గారు. అంటే ఆయన లాంటి పర్సనాలిటీ కూడా ఆ రేంజ్లో వెళ్ళి గాల్లోకి వెళ్ళి కుర్చీలో పడిందంటే ఇది అతీత శక్తులు కాకపోతే ఇంకేం చెప్పండి. జయప్రకాష్ రెడ్డి గారు అంతే గాల్లో కుర్చీ బాబోయ్. ఇది ఇక్కడతో అయిపోదు. ఆ తర్వాత మన హీరో తొడగొట్టి వేలుతో రా అని స్థాయిగా చేస్తాడు. జస్ట్ పిల్ల కూడా పిల్లడు, కుర్చీతో సహా విలన్ బొచ్చుకొక్కలా తోకొప్పుకుంటూ వెళ్ళి కుర్చీ విలన్తో పాటు హీరో దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకు జరిగింది అందకోపం. దీని తర్వాత విలన్ వెళ్ళి కుర్చీతో డిస్కషను, తొడకొట్టి తా అని ట్రై చేస్తూనే ఉంటాడు. అది రాదు. ఏమే, నా డబ్బుతో కొన్నాను, నా టేక్ చెక్తో చేశాను, కానీ నా దగ్గరికి రాగానే ఆడి దగ్గరికి వస్తావా అని డిస్కషన్ ఒకటి. మళ్ళీ మీకంటే ఎలాగొద్దు సార్, ఆయనంటే కారణజనముడు కలియకపోరచుడు. మీలో ఎప్పుడైనా కోడి వెళ్ళి మనిషిని చంపడం చూసారా? లేదా? ఇందులో ఇదే వద్ది. హీరోని చంపడానికి వచ్చిన ఒక విలన్ని మన హీరో సవాల్ చేయించి కోడి చూడలేదు చెప్పేస్తాడు. పందెం కోడి వెళ్ళి తన పేరు కోసేద్ద విలంది. బాలే చెప్తే సింహం అయినా వినాల్సిందే, కుక్కైనా వినాల్సిందే, చివరికి కోడైనా వినాల్సిందే. ఇదంతా చూశాక మనం థియేటర్లో బకెట్లు తన్నాల్సిందే. బట్ నాన్నగారు చెప్పారు. దబాది దబాదా దబా. ఇక్కడ మనకి జరిగింది క్రిమి భోజనం. దారుణం. విలన్ హీరోకి సవాల్గా పెళ్లి కోసం ట్రైన్లో పోతాడు. మన హీరో ఊరుకుంటాడా? అదే ట్రైన్కి ఆపోజిట్లో వచ్చి సవాల్ చేసి, నేను పల్నాటి వంశంలో పుట్టుంటే ట్రైన్ ముందుకి కూడా కాదురా వెనక్కి వెళ్తాది అని జై చెన్నకేశవ 3 సార్లు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఎందుకంటే ఈ మూవీలో మన హీరో ఏం చేసినా 3 సార్లు చేస్తాడు. అలానే తడుకొట్టి వెనక్కి వెళ్తే మటాష్
కళ్ళు పోయే బాబాయ్ బ్రెయిన్ దొబ్బింది బాబోయ్. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఈస్ బూతు బూతు మన్మధుడు 2. మన్మధుడు మూవీ మనలో ఎంతో మందికి ఇష్టమైన సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఎంత బాగుండాలి చెప్పండి. మన్మధుడులో హీరో హేట్స్ ఉమెన్, కానీ ఇందులో హీ లవ్స్ ఉమెన్. ఈ సర్కిల్ని కంప్లీట్ చేస్తాను ఒక బూత్ పురాణాన్ని మన మొహమ్మద్ మింగారు సార్. అసలు మినిమం కేరే ఉండదు. ఇంట్లో తను ప్రేమించిన అమ్మాయిని ఒప్పుకోలేదని ఇంకా హీరో ఏ అమ్మాయి మీద కనబడితే అమ్మాయి మీద దాడి చేస్తానే ఉంటాడు, దరదరదరదరదరలు ఆడిస్తానే ఉంటాడు. ఇందులో క్రింజ్కి కావాల్సినంత స్టఫ్ ఉంటుంది. హీరో వాళ్ళ ఫ్యామిలీ అంతా పోర్చుగల్లో ఉంటారు, కానీ అచ్చరులు మాత్రమే మాట్లాడతారండో. లవలం, అపరిహారం, బొంగు, భోషణం అవి తెలుగుకు తక్కువ, బూతుకి ఎక్కువలా ఉంటాయి. ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీ ఓవర్ యాక్టింగ్ ఉంటుంది బాబోయ్. నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నీ జుట్టుతో నిన్నే ఉరేసి చంపేసి తెలుసాను, స్క్రీన్ పైకి ఎక్కి చంపేయాలని అనిపిస్తుంది. వీటికి తోడు మూవీలో రొమాంటిక్ టచ్ ఉంటుందిరా. అసలు నాగార్జున గారేంటి, ఆయన స్థాయి ఏంటి, ఇలాంటి రొట్ట ఫేకు తూట కామెడీ అంటే నాకు అర్థం కాలేదు. మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఏదో ఆటోకి ఆడియో ఎక్స్టీరియర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎంత రంగులు వేస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. అవుట్లుక్ మార్చినా ఆటో ఆడియో అయిపోతుంది కదా. అలానే ఇందులో కూడా ప్రతి క్యారెక్టర్ అంతే. ఇంకొక ఘోరం ఆ రకుల్ది. అప్పటికే డైటింగ్ అని అదని కలంతా పోగొట్టుకుంది. అండ్ ఈ మూవీలో అసలు చూడడానికి కూడా బాగోదు. ఇంకా దానికి తోడు ఆ వండర్ఫుల్ లెస్బియన్ కిస్సింగ్ సీన్ ఒకటి ఉంటుంది. మన్మధుడు చూసిన ఫ్యామిలీ ఆడియన్సే మన్మధుడుని అని పక్క దొబ్బేమన్నారు. అక్కడక్కడ కొన్ని లాఫ్స్ బాగుంటాయి. అది కూడా రావు రమేష్, వెన్నెల కిషోర్ వాళ్ళు అంతే. అక్కర్లేని క్యామియోలు మూవీ అంతా నింపేసి జనాలు ఛీ అని సిగ్గుపడేంత రేంజ్లో సినిమాలో రొమాంటిక్ సీన్స్ అండ్ డైలాగ్స్ రాసి అదేంటది ఒక్క పూట అన్నం కోసం వ్యవసాయం చేయడంటాడు. ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఓన్లీ మేక్ లవ్ అంట. అసలు వాడు హీరోనా కామ పిపాస, వాడి తీసండి. అమ్మాయిలు ఎంజాయ్ చేయడమే జీవిత రక్షణలో పెట్టుకున్నట్టుండడండి వీడు. ఈ మూవీ రిలీజ్ రోజు ఎంత ఘోరమైన టాక్ వచ్చిందో, అదే రోజు డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారికి చీరాసు మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. పాపం ఏడవాలో నవ్వాలో అర్థం కాని మూమెంట్ అనమాట. ఇలా ఒక కల్ట్ సినిమాకి కల్లో కూడా ఊహించలేని సీక్వెల్ దింపారు మేకర్స్. నెంబర్ 4 మన చెవిని మోత మోగించే మొగుడు. యాక్చువల్లీ మూవీలైన ఏంటంటే ఒక మగాడు తన వైఫ్ని ఎలా అర్థం చేసుకున్నాడు, తనని ఎలా గెలుచుకున్నాడు, ఈ ప్రాసెస్లో కంప్లీట్ మొగుడులా ఎలా మారాడు అన్నది లేను. ఈ కథకి ఎక్స్ట్రా మసాలాలు పూసి అక్కర్లేని పైశాచికత్వాన్ని పెట్టి థియేటర్స్లో మనతో పేకాట ఆడేశారు. ఈ ఒక్క సీన్ చెప్తా అది చాలనుకుంటా. ఆ మూవీ ఎంత రచ్చనం పోలు అర్థమైపోవడానికి అనుకుంటా. ఒక దేవుడి విగ్రహం కోసం కొట్టుకుంటారు చూడు స్వామి, అది ఎలా ఉంటుందంటే నువ్వు వెళ్ళి ఆయన కట్టు, నువ్వు వెళ్ళి ఈయన కొట్టు, వీడి ఖాళీ కొన్నామని నడుసొత్త పెట్టి కొట్టు మరి అని చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడంటే మనం తాప్సీని తోపు యాక్ట్రెస్ అని పొగిడేస్తున్నాం, కానీ ఈ మూవీలో యాక్టింగ్ చూడాలి. సాయిరామ్ అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నాను, పూజా పాపకి ఆస్కార్ ఇవ్వచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. ఏమనంటే వాళ్ళబ్బా వాళ్ళయ్యా వాళ్ళయ్యా అని ఏడుపొకటి, ఆడదారని చూడకుండా నన్ను మా అమ్మని కొట్టేస్తారా. ఏంటండి ఇది, దోమల పేటతో మీ మూతి పగల కొట్టాలి ఫస్ట్. ఇంకా హీరోయిన్ అమ్మగా మన రోజక్క విన్యాసాలు ప్రదర్శనలు అయితేనా అక్కన ఒక్కసారి నార్మల్గానే చూడలేం మనం. మళ్ళీ ఇందులో ఎంపీ అసలు జూమించే రోజక్క మీద అని అరుస్తానే ఉంటుంది. వదిలే ఆ జంతువులతో కంపారిజన్ ఎందుకులే కానీ అవే ఇంకా బెటర్ మక్క కన్నా. ఇంకా గొడవ అయ్యాక మన హీరోకి శ్రద్ధదాస్ మధ్యలో సీన్స్ ఉంటాయి. ఓరి నాయనో, అది ప్రేమిస్తున్నాను అంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా పద చెంపు చెటాక్ లస్క్ పటాక్ అని అంటానే ఉంటది. మూవీలో ఏ సీన్ చూసినా కూడా లౌడ్గా చెవులు వాసిపోయేలా ప్రతి క్యారెక్టర్ పద్మనాభసింహ జయసింహ రేంజ్లో అరుస్తానే ఉంటారు. ఇంకా ఇందులో రొమాంటిక్ సీన్స్కి, హీరోయిన్ ఎక్స్పోజింగ్ సీన్స్కి అప్పట్లో సెన్సార్ వాళ్ళతో తిప్పలు పడి చాలాసార్లు పోస్ట్ పోన్ కూడా చేసుకున్నారు సినిమాని. మూవీలో ఏదైనా బాగుందంటే అది గోపిచంద్ లుక్స్ అండ్ ఇంత దారుణమైన క్రింజ్ స్క్రిప్ట్లో కూడా తన యాక్టింగ్ అండ్ ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గదు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే హీరో దగ్గరికి వెళ్లే ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ కూడా మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు అన్నట్టు చేస్తారన్నమాట. ఇలా ఈ మూవీ అప్పట్లో అల్టిమేట్ డిసాస్టర్ గా మన బుర్ర హీట్ ఎక్కిచ్చేసే సినిమాల లిస్ట్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనమాట. సో ఇవండి మా తలనొప్పి తెప్పించిన తెలుగు సినిమాల 3rd వీడియో. వీటిలో అన్ని కూడా రైటింగ్ నుండి అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుండే మన రాజకీయ నాయకులు రిలీజ్ చేసే పథకాల్లో ఎన్ని తెలుగు హోల్డ్ ఉంటాయో అంతకన్నా వీటిలో ఎక్కువ ఉన్నాయి. రొమాంటిక్ పేరుతో బూతు పురాణం, ఎలివేషన్ పేరుతో న్యూటన్ బాబాయ్ని లుంగి ఎత్తుకుని లెగెత్తేలా చేయడం వల్ల ఇలా జెండు బాంబు లిస్టులోకి చేరిపోయాయి. సో మా కాంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.